హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిట్టి వడియాలు అంటే మినప వడియాలు నెక్స్ట్ ఎగ్స్ కలిపి కర్రీ చేస్తాము. ఇది మా స్టైల్ అండి. ఈ కర్రీని చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు అయితే ఉడికించిన కోడిగుడ్లు ఒక 5, నెక్స్ట్ మినప వడియాలండి. ఇవి నేనే పెట్టుకున్నాను. అసలు మామూలుగా మినపప్పు రొట్టె కాల్చుకోవడానికి మొన్న రుబ్బుకున్నప్పుడు కొంచెం పిండి చిన్నది, చాలా కొంచెం పిండి తీసి కవర్లో వేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నానండి. నిల్వ కూడా చేసుకోవచ్చు. నేను మామూలుగా అలాగా 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, మీడియం సైజ్ టమాటాలు ఒక 3, మీడియం సైజ్ ఉల్లిపాయలు 2, వెజిటబుల్ చాపర్లోని చాప్ చేసుకొని దగ్గరగా అవి తీసుకున్నామండి. అలాగే మనం ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోనే ఒక 3 స్పూన్లు, మూడేమి 4 స్పూన్లు ఆయిల్ పడుతుంది. ఆయిల్ పడి వేగిన తర్వాత ఈ జీడిపప్పులు 10 జీడిపప్పులండి. ఈ 10 జీడిపప్పులు వేయించి తీసుకోవాలి. ఒకవేళ ఇది జీడిపప్పులు లేకపోయినా ఏం పర్వాలేదు. ఇవి ఓన్లీ గార్నిషింగ్ కోసమేనండి. అలా ఉట్టి మినపొడియాలు జీడిపప్పు కూర చాలా బాగుంటుంది. అది మరొకసారి చెప్తాను. ఇప్పుడు మనం తీసుకున్నాం కదండి, ఇవి పావు కప్పు ఉంటాయి. చిన్న కప్పు, మనకి మెజర్మెంట్ కప్స్ ఉంటాయి కదా, అందులో పావు కప్పు లేదంటే పిడికుడు చక్కగా సరిపోతాయి మనకి. అవి తీసుకొని చక్కగా నూనెలోని మంటను తక్కువలో పెట్టుకొని వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత అవి తీసేసుకోవాలి. నేను మినపరొట్టి చేసుకునేటప్పుడు రుబ్బుకున్న రుబ్బుతోటి అలా ఉన్న దాంతో కొంచెం అలా శాంపిల్కి పెట్టుకున్నాను. ఇది ఎండలోనే కాదు, ఎక్కడున్నా ఆరిపోతాయి, ఎండిపోతాయి. చక్కగా కొంచెం పెట్టుకున్నాను. అవి తీసి అవే దాంతో వండుకుంటున్నాను కర్రీ. బయట కొట్టు మీద కొని తెచ్చిన వడియాలైనా పర్వాలేదు, ఇదే ప్రాసెస్ చేసుకోవచ్చు. కానీ పెట్టుకున్న వడియాలకున్న టేస్ట్ దానికి ఉండదు. మినపొడియాలు తీసుకున్నాం కదండి, అవి వేగిపోయిన తర్వాత అదే ఆయిల్లోని చిన్న పసుపు వేసుకొని ఈ ఎగ్స్ ఒకసారి వేయించి తీసుకోవాలి. ఉడికించిన తర్వాత గుడ్లకి ఘాట్లు పెట్టుకోవాలండి. చిన్నప్పుడు తెలియక మాకు పెళ్ళైన కొత్తల్లోని పెట్టకపోతే పేలిపోతుండేవి. అప్పుడు చెప్పారు అమ్మాళ్ళు, గుడ్డుకి చిన్నది ఘాటు పెట్టుకుంటే పేలవనేసి. ఇంకా అప్పటి నుంచి అదే కంటిన్యూషన్. అలాగా అన్నీ వేగిపోయిన తర్వాత తీసేసుకోవాలండి. చక్కగా తీసేసుకున్న తర్వాత మనం దాన్ని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోని మనం పసుపు వేసుకుని ఆయిల్ ఉంది కదా, దాంట్లోని కొంచెం కరివేపాకు, 4 పచ్చిమిరపకాయలు, 3 పచ్చిమిరపకాయలు మీ తినే కారాన్ని బట్టి వేసుకొని అవి వేగాలి. అవి వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు 2 అండి, వెజిటబుల్ చాపర్లో కట్ చేసుకున్నాను. అది ఆ ఉల్లిపాయలు 2 కూడా వేసి చక్కగా మంటని మీడియం టు సిమ్లోనే పెట్టుకోవాలండి. పెట్టుకొని వేయించుకోవాలి. ఒక పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చక్కగా ఉల్లిపాయలు మనం వేయించుకోవాలి. వేస్తున్నప్పుడు మనం రుచికి సరిపడగా ఉప్పు, అలాగే కొంచెం మరి ఇంకా పసుపు వేయని అవసరం లేదు, ఆల్రెడీ వేసాం కదా. ఒక పావు స్పూను గరం మసాలా, నెక్స్ట్ 1/2 స్పూన్ కారం. ఇవేనండి స్పైసీస్. ఇంకా ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవేమి వెయ్యిరా అంటే నేను ఆల్రెడీ మేము మసాలా పొడే వేసుకుంటాం, ధనియాలు జీలకర్ర పొడి వాడము. మీకు కావాలనుకుంటే ఈ ప్లేస్లో అవి కూడా మీ రుచికి అనుగుణంగా వేసుకోండి. అవన్నీ ఉల్లిపాయలన్నీ చక్కగా సాఫ్ట్గా వేగిపోయిన తర్వాత అవన్నీ పక్కకు తీసి టమాటాలు మధ్యలో వేసుకుంటే తొందరగా సాఫ్ట్ అవుతాయి అన్నమాట. అలా అయిన తర్వాత మొత్తం కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని చక్కగా మగ్గించుకొని మధ్యలో కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాలు మగ్గించేసరికి టమాటాలు సాఫ్ట్గా కుక్ అయిపోతాయండి. ఇప్పుడు ఇలా మూత తీసి చూసేసరికి ఆయిల్ చూసారా ఎలా చిమ్మేసి, టమాటాలు ఉల్లిపాయలు అన్నీ చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం ఈ స్టేజ్లోని ఎగ్స్, నెక్స్ట్ మినపొడియాలు ఉన్నాయి కదండి, మినపొడియాలు కూడా వేసేసుకొని మనం ఒక్కసారి ఈ మసాలాలు, టమాటాలు అన్నీ గుడ్లకి, వడియాలకి, ఆ చిట్టు వడియాలకి పట్టేటట్టుగా మొత్తం కలుపుకుందామండి. నాకు పెళ్ళి ఎప్పుడో చాలా ఎర్లీగా అయిపోయింది. అప్పుడైతే మరి 16 సంవత్సరాలకు పెళ్ళి అయింది. 16, 17, 18, 19 లోపు పెళ్ళిళ్ళు అయిపోయాయి మాకు. ఇప్పుడులా కాదు కదా. అయ్యేటప్పుడు నాకు ఏ వంట వండడం వచ్చేది కాదండి. పెద్ద కుక్కర్ కొనేసి ఇచ్చారు మా అమ్మగారు వాళ్ళు. ఆ కుక్కర్లోనే అన్నీ పెట్టేసేదాన్ని, అన్నము, చారు, తర్వాత బంగాళదుంపలు, గుడ్లు అన్నీ పెట్టేసి అదే వంట. ఇప్పుడు తర్వాత అన్నీ నేర్చుకొని, వంట అంటే ఇంట్రెస్టే, అలా మెల్లిమెల్లిగా నేర్చుకొని ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టడం వరకు వచ్చిందండి నా కుకింగ్ స్టోరీ. అలాగా మొత్తం కొద్దిగా వాటర్ వేసుకొని చక్కగా మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. అప్పుడు మీరు ఉడికిందా లేదా మినపొడిని చూస్తే తెలిసిపోద్ది. చక్కగా సాఫ్ట్గా మెత్తగా అయిపోయింది చూసారా, అంటే ఉడికిపోయింది అనమాట. మరి ఈ లేహంలో అయిపోకూడదు, ఎందుకంటే ఇందులో ఉండే చెమ్మని పీల్చుకొని ఇంకొంచెం ముద్దగా అవుతుంది కూర మనం వడ్డించుకునేటప్పటికల్లా.
అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే. ఈ చిట్టొడియాలు ఎగ్స్ కర్రీ మీరు ఎప్పుడైనా తిన్నారా? తింటే కామెంట్ చేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. అయితే మాకు ఇంటికి కొత్తలోళ్ళు వచ్చేటప్పుడు మాత్రం ఈ మినపొడి చిట్టొడియాలు జీడిపప్పు కూర వండేవారండి. ఎక్సలెంట్ అండి. పాలు పోసి వండేవారు. ఏ మాంసం కూర దానికి సరిపోదండి. అలాగే చిట్టొడియాలు ఎగ్స్ కర్రీ కూడా చాలా బాగుంటుంది. అది ఇంకా బాగుంటుంది. అది ఒకసారి చేసి చూపిస్తాను. ఇదే నా వీడియో అండి, మినపొడియాలు ఎగ్స్ కర్రీ. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.